ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఈ మాటలు మనము రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్న ఉత్తరం చూస్తున్నాము. ఆయన రోమా సంఘానికి తెలియజేస్తున్నారు కదా. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా అంటే చాలామంది తమ సహోదరులకి తీర్పు తీరుస్తూ వస్తుందన్నమాట. ఏది చేసినా కూడా తీర్పు తీర్చడం వల్ల ఆ సహోదరులు కృంగిపోతూ వేరే దారిలో వెళ్ళిపోతుండడం వల్ల పౌలు గారు చూసి ఇక్కడ అంటున్నారు కదా, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా. చాలామంది తీర్పు తీర్చడమే కాదు, నిరాకరిస్తున్నారంట, వారిని పట్టించుకుంటలేరట. అంటే దేవుని వాక్యములో కొన్నిసార్లు మనకు అనుకూలంగా మనం వాక్యాన్ని చూసినప్పుడు ఇతరులు దాన్ని పాటించకపోతే తీర్పు తీర్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంటున్నారు కదా, తీర్పు తీర్చకూడదు, నీ సహోదరుని తీర్పు తీర్చి నిరాకరింపకూడదు. ఎందుకు అనంటే మనల్ని ఏ దేవుడైతే రక్షించుకున్నాడో అదే దేవుడు వాళ్ళని రక్షించుకున్నాడు. ఏ దేవుడైతే మనల్ని చేసుకున్నారో అదే దేవుడు వాళ్ళని చేసుకున్నారనమాట. కొంతమందిలో మనం బలహీనతలు చూసినప్పుడు, కొంతమందిలో మనము బలహీనతల్ని అపరాధాలను చూసినప్పుడు వాటిని బట్టి వారిని తీర్పు తీర్చేవారంగా కాకుండా వారి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. నీ సహోదరుని నిరాకరింపనేలా అంటే మన సహోదరులను ఎవరిని కూడా మనం నిరాకరించకూడదంట, వారిని చేర్చుకోవాలంట, వారిని ఆదరించాలంట. అలాగ చేసినప్పుడు దేవుణ్ణి పోలిన వారుగా ఉంటాం. ఎందుకు అనంటే మనం ఎవరినైతే తీర్పు తీరుస్తున్నామో, ఎవరినైతే నిరాకరిస్తున్నామో మనము కూడా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనమందరం కూడా మనం కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఉభయులము కూడా న్యాయం తీర్చే దేవుడు ఒక్కలే అనమాట. రక్షించే దేవుడు ఒక్కలే, సృష్టించిన దేవుడు ఒక్కలే. కనుక మనము ఎదుటి వ్యక్తి విషయంలో తీర్పు తీర్చే వారంగా కాక, నిరాకరించే వారంగా కాక, ప్రేమించే వారంగా, వారిని ఆదరించే వారంగా, వారిని చేర్చుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము వాక్యానుసారంగా జీవిస్తున్నామా? అయితే ఇతరుల తీర్పు తీర్చే వారంగా కాక, ఇతరుల్ని ఆదరించే వారంగా, ఇతరుని దేవుణ్ణిలో కట్టేవారంగా ఉండగలుగుతాం. ఒకవేళ మనము మన తప్పులు మనం చూసుకోకుండా ఇతరుల తప్పులు చూస్తున్నామా? అయితే మనము న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. అందరము కూడా న్యాయపీఠం ఎదుట నిలుస్తాం. ఎవరమైతే వాక్యానుసారంగా జీవిస్తామో, క్రీస్తుని కలిగి ఉంటామో వారు తీర్పును తప్పించుకుంటారు. ఎవరైతే వాక్యానుసారంగా కాకుండా ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటారో ఆ న్యాయపీఠం ఎదుట నిలుస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారిని ప్రేమించే వారంగా, ఎదుటివారిని చేర్చుకునే వారంగా ఉందుముగాక. దేవుని న్యాయపీఠం ఎదుట మనము నిలబడే వారంగా కాక, ముందుకెళ్ళిపోయే వారిగా ఉందుముగాక. దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.